ఈరోజు పుదీనా చట్నీ చేస్తున్నానండి. చింతపండు వేసుకున్నాను, ఆ తర్వాత నానబెట్టేసిన. ఇప్పుడు పుదీనా కొద్దిగా కొత్తిమీర కలిపి వేసేస్తాను. ఇది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. లాస్ట్లో ఎర్రగడ్డలు కూడా వేసేస్తాను. ఒక వెల్లుల్లిపాయ అవన్నీ వేస్తానండి. ఇంకా చూడండి ఎట్లా చేస్తాను. ఇప్పుడు ఇందులో నేను ఉప్పు, పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత ఈ కొత్తిమీర పుదీనా ఉంది కదా, అది చింతపండు అంతా వేసేసాను. ఇప్పుడు మిక్స్ కొట్టేస్తానండి. మంచి రుచిగా వస్తుంది. అన్నంలో కలుపుకొని హాయిగా తినచ్చు ఇలాంటివన్నీ, ఆయిల్ లేకుండా. పుదీనా, కొత్తిమీర, చింతపండు వేసి చేసిన చట్నీ అండి ఇది. మంచి రుచికరంగా ఉంటుంది, హాయిగా తినచ్చు. ఎవరైనా కూడా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అన్నిట్లో ఈ దోశలో కానీ, చపాతీ దాంట్లో కానీ, దేంట్లో అయినా సరే వాడచ్చు. అన్నంలో అయితే ఇంకా బాగుంటుంది, మంచి రుచికరంగా ఉంటుందండి. తీసుకొని వాడుకోండి మీరు కూడా.